సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి గురు బలం ఒక వెన్నెముకలా కాపాడుతోంది. అలాగే లాభస్థానముందు రవి సంచారం కూడా ఈ రాశి వారికి ప్రత్యేకించి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక చంద్రబలం ఈ వారంలో వచ్చేటువంటిది చాలా అనుకూలమైనటువంటి ఫలితం. అయితే ఒక విషయాన్ని గమనిస్తే 1వ స్థానమందు రాహువు, 12వ స్థానమందు శనేశ్వరుడు, 11వ స్థానమందు రవిగ్రహం, 10వ స్థానమందు కుజుడు, శుక్రుడు, బుధగ్రహం, 2వ స్థానమందు గురుడు. దీనిని మాలికా యోగము అంటారు. ఈ పంచగ్రహ మాలికా యోగం వల్ల అత్యున్నతిగా బాగుపడేటువంటి రాశి మీనరాశి. ఎందువల్ల అంటే వృత్తి వ్యాపారాలలో ఒక రకమైనటువంటి అదృష్టం ఈ వారం వరిస్తుంది. అనుకోని విధంగా అసలు ఈ ఉద్యోగం మనకు రాదు అని మీరు వదిలిపెట్టేసినటువంటి తరుణంలో వారు పిలిచి ఉద్యోగం ఇచ్చేటువంటి పరిస్థితి, వ్యాపారంలో నష్టపోయినటువంటి ధనం కానీ ద్రవ్యం కానీ ఆకస్మికంగా అది మీకు యోగించేటువంటి పరిస్థితి, ఇలా అదృష్టాన్ని సూచించేటువంటి కొన్ని లక్షణాలు ఈ వారం ఈ మీనరాశి వారికి కనబడతాయి. క్షమించాలి. అయితే ఈ మీనరాశి వారికి ప్రత్యేకించి ఈ గురుబలం ఉండడం, లాభమంతు రవి ఉండడం వల్ల అర్ధంచ స్వకులాచార మనస్సౌఖ్యం యశోవృద్ధి అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, తీసుకునేటువంటి నిర్ణయాలలో స్థిరత్వం పెరుగుతుంది. అబ్బాయి ఈ వ్యక్తితోటి లేదా ఈ మనిషితోటి మనం ఏ పని చెప్పినా అవుతుంది, చేస్తాడు, సాయం చేస్తారు, లేకపోతే ఈ అమ్మాయి చేస్తుంది అనేటువంటి ధోరణిలో మీనరాశి వారు ఎదుటి వారికి భరోసానివ్వగలుగుతారు. వీళ్ళని నమ్ముకుంటే మనకి వీరు ద్రోహం చెయ్యరు అనేటువంటి విధంగా మీరు ఒప్పుకున్నటువంటి పనులను అంత కష్టపడి పూర్తి చేస్తారు. మీకు శ్రమ కలిగించి దానిలో లాభం ఉన్నా లేకపోయినా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. మాట మీద నిలబడడానికి ప్రయత్నం చేస్తారు. సొంత తెలివితేటలతోటి పైకొస్తారు. స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళతారు, కానీ ఎవరి మీద కూడా ఆధారపడరు. ఇటువంటివన్నీ కూడా ఈ వారంలో మీనరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి, వ్యాపార లాభం కనబడుతూ ఉన్నది. అలాగే విద్యార్థులకు ప్రత్యేకించి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవాలి అనుకుంటూ ఉన్నారో వారికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే పోటీ పరీక్షల్లోనూ మౌఖిక పరీక్షల్లోనూ విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. కుటుంబ అభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము కాషాయము. స్వస్తి.